ఐఫోన్ నిత్య నూతనంగా ఆకర్షిస్తుండడానికి కారణం ఏంటి? దాని సాఫ్ట్వేరే. ఐప్యాడ్, ఐమ్యాక్ వంటి ఇతర యాపిల్ పరికరాలకు ఇదే వర్తిస్తుంది. iOS 18 వర్షన్లో కొంతవరకు కృత్రిమ మీద ఆధారిత యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా iOS 18.4 డెవలపర్ బీటా వర్షన్ మరిన్ని ఫీచర్లతో ఊరి చూస్తుంది. డెవలపర్లు, ఔత్సాహికులు వీటిని పరీక్షిస్తున్నారు. ఇవి అందరికీ అందుబాటులోకి రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఆలోపు ఆసక్తికరమైన కొన్ని ఫీచర్ల మీద ఓ కన్నేద్దామా? బహుభాషా ప్రపంచం. యాపిల్ ఇంటెలిజెన్స్ మొదట్లో ఒక్క US ఇంగ్లీష్నే సపోర్ట్ చేసేది. 18.2 వర్షన్లు స్థానిక ఇంగ్లీష్ యాసలకు విస్తరించింది. ఇప్పుడు ఇవి మరింత విస్తృతమైంది. మన దేశంతో పాటు సింగపూర్లోని ఇంగ్లీష్ మా సపోర్ట్ కూడా చేస్తుంది. అలాగే ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్, జపనీస్, కొరియన్, చైనీస్ భాషలను కూడా ఆమోదిస్తుంది. కొత్త భాషలను సపోర్ట్ చేయడమే కాకుండా వేర్వేరు భాషల్లో వివిధ రకాలుగా ఆలోచనలు, భావాలను వ్యక్తం చేస్తుంది కూడా. ప్లే గ్రౌండ్లో స్కెచ్ నైపుణ్యాలను మనం ఇచ్చే వివరణల ద్వారా అసలు ఇమేజ్లను సృష్టించే ప్లే గ్రౌండ్ మరిన్ని నైపుణ్యాలను కూడా సంతరించుకుంది. ఇమేజ్ను సృష్టించడానికి ముందు కానీ తర్వాత కానీ స్కెచ్ స్టైల్ను ఎంచుకుంటే అప్డేట్ను స్టైల్లో అవుట్పుట్ వచ్చేస్తుంది. కొత్త iOS 18.4, iPad OS 18.4, Mac OS, Sequoia 15.4 బీటా వర్షన్ గల అన్ని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్లకు ఇమేజ్ ప్లేగ్రౌండ్ అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్స్ ప్రాధాన్య క్రమం. యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయారిటైజ్ నోటిఫికేషన్స్ ఫీచర్ ఉపయోగం గురించి యూజర్లకు తెలియంది కాదు. ఇది ముఖ్యమైన నోటిఫికేషన్లను గుర్తించి వాటిని ఇతర నోటిఫికేషన్ల కన్నా పైన ప్రత్యేక విభాగంలో చూపిస్తుంది. అయితే iOS 18.4 డెవలపర్ బీటా వర్షన్ అప్డేట్లో ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. సెట్టింగ్స్ మెనూలోని నోటిఫికేషన్స్ ద్వారా ఎనేబుల్ చేసుకోవాలి. ఇది కాలంతో సంబంధం లేకుండా అతి ముఖ్యమైన అలర్ట్స్ను అన్నింటికన్నా పైన చూపిస్తుంది. యాంబియంట్ మ్యూజిక్ సదుపాయం. సంగీత ప్రియులకు నచ్చే మరికొత్త సదుపాయం యాంబియంట్ మ్యూజిక్. దీని కంట్రోల్ సెంటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చిల్, ప్రొడక్టివిటీ, స్లీప్, వెల్బెయింగ్ అనే ఆప్షన్లను జత చేశారు.